జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఉప్పు కప్పు రంబు డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. నటుడు సుహాస్ కీలక పాత్రలు పోషించారు. సెటరికల్ కామెడీ డ్రామాగా దర్శకులు ఐవి శశి రూపొందించగా రాధిక ఎల్ నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో స్టోరీ తెలుసుకుందాం. కథ విషయానికొస్తే ఉప్పు కప్పు రంబు సినిమాకి కథను పరిచయం చేస్తూ హీరో రానా వాయిస్ ఇచ్చారు. సుమారు 300 ఏళ్ల చరిత్ర ఉన్న చిట్టి జయపురం అనే గ్రామానికి పెద్దగా శుభలేఖ సుధాకర్ ఉంటాడు. అయితే ఆయన మరణించడంతో అతని కుమార్తె అపూర్వ అంటే కీర్తి సురేష్ గ్రామ పెద్దగా కొనసాగుతోంది. వయసులో చిన్నపిల్లైన అపూర్వ గ్రామ పెద్దేంటి అంటూ భద్రయ్య అంటే బాబు మోహన్, మధు అంటే శత్రు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. అయితే ఇక్కడ వారిద్దరిని కూడా ఒకరిపై మరొకరు ఆధిపత్యం కోసం పోరాడుతూ అపూర్వను ఇబ్బంది పెట్టాలని చూస్తారు. అలా వారు 2 వర్గాలుగా విడిపోయి ఆమెను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. గ్రామ పెద్దగా ఉన్న అపూర్వకి ఒక సమస్య వచ్చి పడుతుంది. గ్రామంలో ఎవరు మరణించినా వారి ఆచారం ప్రకారం ఉత్తరాన మాత్రమే పాతిపెట్టడం ఆనవాయితీగా ఉంది. చాలా ఏళ్ల నుంచి వారు అదే సంప్రదాయం కొనసాగిస్తారు. దీంతో ఆ శ్మశానం నిండిపోయిందని అక్కడి కాపరిగా ఉండే చిన్న అంటే సుహాస్ చెప్తారు. అయితే నలుగురికి మాత్రమే అక్కడ చోటు ఉందని చిన్నా చెప్తాడు. ఈ సమస్యను పరిష్కరించాలని అపూర్వను కోరుతాడు. గ్రామసభ ఏర్పాటు చేసి ఆ నలుగురిని లాటరీ పద్ధతి ద్వారా అపూర్వ ఎంపిక చేస్తుంది. అయితే సడన్ గా జరిగిన ఒక ప్రమాదంలో అదే రోజు మరో నలుగురు మరణిస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో వారిని అక్కడ పాతి పెట్టాక శ్మశానం హౌస్ఫుల్ అని బోర్డు పెట్టేస్తారు. అయితే ఆ శ్మశానంలో ఇంకొకరికి చోటు ఉంటుంది. ఆ విషయం ఎవరికి చెప్పకుండా చిన్న దాచిపెడతాడు. అలా అతను ఎందుకు చేశాడు? గ్రామానికి తూర్పు దిక్కున మాత్రమే శ్మశానం ఎందుకు ఉండాలని నిర్ణయం తీసుకున్నారు? శ్మశాన కాపరిగా ఉన్న చిన్న చేసిన మోసం వల్ల అపూర్వకు ఎదురైన చిక్కులేంటి? ఫైనల్ గా అపూర్వ కనుగొన్న పరిష్కారం ఏంటి అనేది తెలియాలంటే ఉప్పు కప్పు రంబు సినిమా చూడాల్సిందే. ఈ సినిమా విశ్లేషణ విషయానికొస్తే 1990 కాలం నాటి ప్రజలు శ్మశానంలో 6 అడుగుల స్థలం కోసం ఎలాంటి ఇబ్బందులు పడేవారో ఈ సినిమాలో దర్శకుడు ఐవి శశి చక్కగా చూపారు. ఆ రోజులకి తగ్గట్టుగా పాత్రలు కూడా డిజైన్ చేయడమే కాకుండా కథని కూడా కాలానికి అనుగుణంగా రాసుకున్నారు. దీంతో ఓటీటీ ప్రియులకి మంచి వినోదం కూడా ఇచ్చింది. పరిశ్రమలోకి వచ్చే కొత్త రచయితలు, దర్శకుడు ఇలా సరికొత్త కాన్సెప్ట్లతో ప్రేక్షకులు మెప్పించేలా మూవీ ఉంటుంది. ఎంత చిన్న పాయింట్ తో కూడా సినిమా తీయొచ్చా అని కూడా అనిపిస్తుంది. ప్రజెంట్ సమాజంలో నెలకొన్న సమస్యల్లో ఒకటి శ్మశానం. ఆ పాయింట్ ను కాస్త వినోదంగా జోడించి తెరపై చూపించారు. ఇప్పటి వరకు కీర్తి సురేష్ గ్లామర్, డీ గ్లామర్ రోల్స్ లో మెప్పించారు. అయితే ఇప్పుడు కామెడీ కూడా చేశారు. మంచి కామెడీ స్కోప్ ఉన్న పాత్రలో దుమ్ము దులిపేసింది. అపూర్వ ఊరి పెద్ద అయిన తర్వాత శ్మశానం సమస్య తెరపైకొస్తుంది. ఏదో తాత్కాలికంగా దానిని తీర్చాం అనుకునే లోపు నలుగురు చనిపోతారు. దీంతో సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. ఇలా శ్మశానం చుట్టూ సమస్యలు, వాటి పరిష్కారాలు తెరపై దర్శకుడు చూపిస్తారు. ఈ పాత్రలో చాలా అప్ అండ్ డౌన్ కూడా ఉంటుంది. ప్రేక్షకుడికి లాజిక్స్ అస్సలు అనిపించవు. ఒక సీన్ లో అమాయకంగా కనిపించిన కీర్తి మరొక సీన్ లో చాలా తెలివైన అమ్మాయిగా కనిపిస్తుంది. కానీ ఆమె నటన మాత్రం అదిరిపోయింది. సుహాస్ పాత్ర చాలా స్టేబుల్ గా ఉంటుంది. ఎక్కడ కూడా తడబాటు లేకుండా చాలా సెటిల్డ్ గా ఉంటుంది. అయితే కథలో అక్కడక్కడ చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ ప్రేక్షకుల్ని అవి ఆలోచింపచేస్తాయి. మిమ్మల్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్తుంది. క్లైమాక్స్ లో ఊరి సమస్యకి పరిష్కారం కనుగొన్న తీరైతే చాలా ఎమోషనల్ గా రాసుకున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా సరదాగా ఓటీటీలో చూడాల్సిన సినిమా అయితే ఇది. ఇక ఎవరు ఎలా చేశారు అంటే ఈ మూవీలో కీర్తి సురేష్ పాత్ర చాలా బలం. అందుకు తగ్గట్టుగా ఆమె నటించింది. ఇప్పటి వరకు ఆమె చేసిన పాత్రలు అన్ని కూడా చాలా రొటీన్ గా ఉంటాయి. కానీ అపూర్వ పాత్ర మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక కీర్తికి ఒక మంచి పాత్రే పడింది అనిపిస్తుంది. అయితే కాటి కాపరి పాత్రలో సుహాస్ అయితే సూపర్ గా నటించారు. ఎక్కడా కూడా ఆయన తగ్గలేదు. నిజం సినిమాలో మహేష్ బాబుకి అమ్మగా నటించిన తాలూరి రామేశ్వరికి ఈ సినిమాలో మంచి పాత్ర పడింది. ఈ మూవీతో ఆమెకి మరిన్ని ఛాన్సులు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక బాబు మోహన్, శత్రు తమ పాత్రల మేరకి నటించారు. సంగీతం, సినిమాటోగ్రఫర్ ఈ మూవీకి ప్రధాన బలం. మూవీ నిర్మాణ విలువలు బడ్జెట్ కి మించి ఉన్నాయి. ఉప్పు కప్పు రంబు ఓటీటీలో ఎవరిని నిరుత్సాహపరచని సినిమా అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఫైనల్ గా.